అందరికీ శుభోదయం అండి. మన పెదకొండూరు గ్రామదేవత పుట్టలమ్మ తల్లి ఈరోజు శాకాంబరి దేవిగా దర్శనమిచ్చారు. ఈరోజు ఆషాఢ మాసం చివరి ఆదివారం అమ్మవారు కన్నుల పండుగగా ఎంత మంగళకరంగా దర్శనమిచ్చారు. అన్ని రకాల కూరగాయలతో చక్కగా ఇలాంటి అలంకారం చేస్తారనమాట. శాకాంబరి దేవిగా తల్లి కళకళలాడిపోతున్నది. ఈరోజు ఇక్కడికి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుని ప్రసాదం తీసుకోవడం జరిగింది. మీరందరూ కూడా ఈ వీడియోలో అమ్మవారిని దర్శనం చేసుకుని చక్కగా అమ్మవారి ఆశీర్వచనములు పొందండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. అమ్మ రాలేదా తీసుకొస్తాను రాలేదు తమ్ముడు గారు పిల్లలు బాగుంటారు.
ముత్యాలమ్మ తల్లి పక్కన ఉన్న ఇంకో గుడిలో ఈ గంగానమ్మ తల్లి, ముత్యాలమ్మ తల్లి అని ఈ ఇద్దరు అన్నమాట. ఇది కూడా చక్కగా అలంకారం చేసి అంతా అందరూ నమస్కారం పెట్టుకోవడం జరిగింది. గంగానమ్మ తల్లి, ముత్యాలమ్మ తల్లి వీళ్ళిద్దరు. తర్వాత అమ్మవారికి ఎదురుకుండానేమో ఈ 101 మంది అక్క చెల్లెళ్ళకి ఒకడే ఒక తమ్ముట్ట ఈ అమ్మవార్లకి. అందువల్ల వాళ్ళ తమ్ముడు అనమాట. ఆవిడకి ఎదురుకుండానే ఉంటాడు ఈయన. ఈ విధంగా చక్కగా దీపారాధన చేసి ఆయన కూడా అందరూ నమస్కారం పెట్టుకోవడం జరిగింది. ఈ గుడి నిండా ఇలాగా కట్టారు. వెజిటబుల్స్ అన్నీ కడతారు కదా శాకాంబరి అమ్మవారు. ఇదంటే అమ్మవారికి చేసిన అలంకారం మాత్రం చాలా చాలా బాగుందండి. ఈ బయట చేసిన అలంకారం అన్నమాట. గుళ్ళో నిమ్మకాయలు, బెండకాయలు, తర్వాత వంకాయలు, సొరకాయలు ఇవన్నీ కట్టారు. కరివేపాకు, తోటకూర, ఆకుకూరలు అన్నమాట. కరివేపాకు ఇది ఇక్కడ కట్టింది, తోటకూర కూడా కట్టారు. సొరకాయలు కూడా వేలాడదీశారనమాట. ఈ విధంగా గుడి అంతా మంచిగా అలంకారం చేసి, అసలు అమ్మవారి అలంకారం అయితే వెరీ వెరీ స్పెషల్ అనమాట, చూడవలసింది. మా ఊరు నుంచి తిరిగి వచ్చేటప్పుడు ఈ పక్కన రోడ్డు పక్కన ఎంతెంత ఏరియాస్లో ఆ మంచిగా ఆకుకూరలు వేశారండి. మేము ఒక చోట కారు ఆపి, ఇదేమో తోటకూర ఎంత ఫ్రెష్గా ఉందో, ఎంత డ్రైగా ఉందన్నమాట. వాళ్ళు కోస్తుంటే మేము తీసుకున్నాము. ఇంత కట్ట 10 రూపాయలు అనమాట. తర్వాత తోటకూర, పుల్లబచ్చల కూర అంటారు కదా, ఇది పుల్లబచ్చల కూర కూడా చాలా బాగుందండి. తర్వాత ఏమో పాలకూర. మనం వెళ్ళే టైంలో అక్కడ ఎవరైనా కోస్తున్నట్టుంటే మాత్రం మనం వెళ్ళి అడిగితే వాళ్ళు చక్కగా కోసిస్తారండి. ఇప్పుడు మనకు బయట ఇక్కడ కొనే వాటికన్నా కూడా కొంచెం మీడియం సైజు కట్టల్లాగా ఉన్నాయి. ఒక్కొక్కటి 10 రూపాయలు అనమాట. 20 రూపాయలు అంటే 20 రూపాయలు తీసుకోవచ్చు, కానీ చాలా వస్తుంది. ఇది 10 రూపాయలు. కాకపోతే అక్కడ కోసేవాళ్ళు కూడా చాలా తక్కువ మంది ఉన్నారు. అందువల్ల ఒక 10 రూపాయలు ఇవ్వమ్మా అంటే ఈ కట్ట ఇచ్చిందనమాట. మనకి మామూలుగా కొనేదానికంటే కూడా చాలా బాగా వచ్చినట్టే. దట్టు ఆర్గానిక్ అనమాట. ఇలా ఎప్పుడైనా మనం కొనుక్కునే ఆకుకూరలు చాలా చాలా మంచివండి. ఇవి తీసుకుంటే మనకి మంచి ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. అక్కడి నుంచి ఒక గోశాలకు వెళ్ళామండి. ఆ గోశాలలో గోమాతకు కూడా సేవ చేసుకోవడం జరిగింది. అంటే చక్కగా బెల్లం ముక్కలు తింటాయని చెప్పారు అక్కడ వాళ్ళు. ఆవులు బెల్లం చాలా ఇష్టంగా తింటాయని, ఎప్పుడైనా ఒకసారి బాగా పెట్టచ్చని చెప్పారనమాట. వీళ్ళ దగ్గర సుమారు ఒక 3 పెద్ద ఆవులను 2 దూడలు ఉన్నాయి. అన్నిటికీ చక్కగా ఈ బెల్లం పెట్టడం జరిగింది. నాకు చేత్తోనే పెట్టాలి, మనం పెట్టి తినిపించినట్టుగా పెట్టాలని అనిపిస్తుంది. అంటే మంచి ఆవులు, కొంచెం సాత్వికంగా ఉండే ఆవుల్ని మనం చూసుకోవాలండి. అక్కడున్న వాళ్ళ యజమానులు వాళ్ళు ఈ ఆవులంతా చాలా చాలా సాత్వికంగా ఉంటాయండి, ఏం పర్వాలేదు చక్కగా పెట్టచ్చు అన్నారు. అది మనం చెక్ చేసుకోవాలన్నమాట. అలాగా ఏమి అనని ఆవులు, కొంచెం సాధువుగా ఉండే ఆవులు ఉన్నాయనుకోండి, చక్కగా మనం చేతితో ఫీడ్ చేయొచ్చు. లేకపోతే
అక్కడ ఉన్న వాళ్ళకి అలవాటైన వాళ్ళకి ఇచ్చేయాల్సిందే. ఇవి చక్కగా పెడితే తిన్నాయండి. ఎంత బాగా తిన్నాయంటే చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ఇలా అమ్మవారి దర్శనంతో మొదలైన ప్రయాణం ఈ గోశాలకు వెళ్ళి గోవులకి ఈ ఆహారం అందించడంతో పూర్తయిందనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. ముద్దుగారే యశోద ముంగిటి ముత్యము వీడు దిద్దరాని మహిమాల దేవకీ సుతుడు. ముద్దుగారే యశోద ముంగిటి ముత్యము వీడు దిద్దరాని మహిమాల దేవకీ సుతుడు. అంతనంత గొల్లెతల అరచేతి మాణిక్యము పంతమాడే కంసుని పాలి వజ్రము. అంతనింత గొల్లెతల